అందరికీ షబత్ షాలోమ్. గ్రేస్ గాస్పెల్ మినిస్ట్రీస్ పై అనుదిన వాక్య ధ్యానములు ఈ దినము యోగ గ్రంథంలో 10వ అధ్యాయం నుంచి 10వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటున్నాం. 6వ అధ్యాయం 10వ వచనం నుంచి ధ్యానించుకుంటున్నాం. ప్రార్థన చేసుకొని ధ్యానించుదాం. సర్వోన్నత స్థలములలో నివసిస్తూ వేలాది దూతలతో అనునిత్యము పరిశుద్ధుడు 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 అని గాన ప్రతిగానములతో పొగడబడుచుంటూ మా అలోహిం మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. తండ్రి, ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానములో నీతో మాట్లాడే ఈ ధన్యతను, మీరు మాట్లాడిన మాటలను వినే ధన్యతను మాకు అనుగ్రహించిన విధానం బట్టి మీకు వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ, తండ్రి, మేము మాటలను మేము విని విడిచిపెట్టే వారము కాకుండా వాటిని మా హృదయంలో భద్రపరుచుకొని నీ సారకృతలోనికి నీతి న్యాయములు జరిగించే వారిగా మమ్మల్ని నిలవబెట్టమని ఈ మా మనవలను మా రక్షకుడు విమోచకుడు యెషూవా మెస్సీయ నామమున అడిగి పొందుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యోబు అంటున్నాడు, నేను పరిశుద్ధ ఎలోహిం మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుతును. ఎలోహిం మాటలు ఒప్పుకొని నేను ఆదరణ పొందుతును అని అంటున్నాడు. వేదన పడుచున్నాను, దాన్ని బట్టి నేను హర్షించుదును అంటున్నాడు. అంటే సంతోషిస్తాను, నాకు కలిగిన వేదన బట్టి నేను అదనే వారిని సంతోషిస్తాను అని అంటున్నాను. నా యొక్క నిరీక్షణ అంటే కనిపెట్టుకున్నట ఎంత మాత్రము, నేను తానుకున్నట్టు ఎంత మాత్రము. నా బలము రాళ్ళ వంటిది కాదు కదా, నా శరీరము ఎత్తడిది కాదు కదా, శక్తి నన్ను బొత్తిగా విడిచిపోయాను, నేను కృంగిపోను అంటున్నాడు. ఎలోహిం యందు భయభక్తులు మానుకొని నన్ను స్నేహితుడు వానికి దయచూపతగును అని అంటున్నాడు. జల ప్రవాహం వలె నమ్మకూడని వారైరి, మాయమైపోవు జల ప్రవాహం వలె వారు స్నేహితులు నమ్మకూడని వారైరి అన్న మాటను కూడా ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇవి ప్రవాహ జలములు వేసవి రాగానే, వెట్ట కలగగానే అవి ఆవిరైపోయి కనపడకుండా పోతాయి, ఇంకిపోతాయి. అది ఎందుకనంటే ప్రవాహ జలములు అవి పారినప్పుడు, త్రెప్పబడుచు ఉన్నప్పుడు అవి ఇంకిపోతాయి కాబట్టి తేమా వర్తకులు వాటిని వెతుకుతారు, షేబా వర్తకులు వాటిని కనిపెట్టుకుంటారు అన్న విషయాన్ని కూడా జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. వారు వాటిని నమ్మినందున అవమానముందుదురు. అంటే జలముల ప్రవాహము వేసవి కలగగానే, వెట్ట కలగగానే ఏ విధంగా ఆవిరైపోతుంది, ఇంకిపోతుంది. ఆ ఇంకిపోయిన దానిని బట్టి వీరు వెళ్ళినప్పుడు శాపవర్తకులు కానీ తేమ వర్తకులు కానీ, ఎందుకనంటే ఆ జలములు కనిపెట్టుకున్నారు వారు కాబట్టి వారు అవమానం ఉంచుతారు. అవి కనపడే టైం ఒకటి ఉంటుంది కాబట్టి వారు అవమానం పొందుతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. కలవరపడతారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ ఆస్తిలో నుండి నా కొరకు బహుమానం ఏమైనా తెమ్మని అడిగానా, పగవాని చేతుల నుండి విడిపింపమని ఏమైనా అడిగానా, బాధి ఉంచు వారి చేతుల నుండి నన్ను విడిపించమని మిమ్మల్ని అడిగానా, నాకు ఉపదేశము చేయమని మాత్రమే మిమ్మల్ని అడిగాను. ఏ విషయమందు నేను తప్పిపోతున్నో అది నాకు తెలియజేయడని మాత్రమే
మిమ్మల్ని అడిగాను. యథార్థమైన మాటలు ఎంతో బలమైనవి అయినను మీ గద్దింపు దేనికి ప్రయోజనం? మాటలను గద్దించుదామని మీరు అనుకుందరా? నిరాశ గలవాని మాటలు గాలి వంటివే కదా. మీరు తండ్రి లేని వారిని కుంటకై చీట్లు వేయుదురు, మీ స్నేహితుల మీద బేరము సాగిందురు అన్న మాటలు మరి ఎలీఫజుతో యోబు పలికినట్లుగా చూస్తున్నాం. ఉపదేశము చేయమంటున్నాడు స్నేహితులు. మీరు వచ్చి నాకు ఉపదేశించుడు, నేను దేని ఎంత తప్పిపోతునో అది నాకు తెలియచేయుడి అన్న విషయాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. అంటే ఆ స్థితిలో ఉండి కూడా నా తప్పు ఏంటి అనేది మీకు తెలియచేయండి, దానిని బట్టి నేను అదోనాయి వారిని ఆరాధించేదను, మహిమపరిచేదను అన్న మాటను మాట్లాడుతున్నాడు యోబు గారు. మరి ఆ రీతిగా ఎలాంటి శ్రమలు, ఎలాంటి ఇరుకులు, ఎలాంటి ఇబ్బందులు ఉన్నమైన వారమైన మనకు ఈ దినమున ఆయన ఆశ్రయించాలని, మన తప్పొప్పులు తెలుసుకొని ఆయన సన్నిధానంలో గోచాడాలని మరి అనే విషయాలని మనకు అదనేవారు తెలియజేస్తున్నారు. అటు రీతిగా మనల్ని బలపరిచి స్థిరపరిచి ఆయత్తపరచుకున్నారు. ఆమేన్.